నమస్తే అండి. నేను మీ పావని. ఈరోజు నేను మీకు ఈశా క్రియ గురించి చెప్పాలనుకుంటున్నాను. మెడిటేషన్ ఇవాల్టి రోజుల్లో ఎక్కువగా వింటున్నటువంటి పదము. మనము ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యల గురించి వెళ్ళినా, ఇంకా మానసిక ఆరోగ్య నిపుణుల దగ్గరకు వెళ్ళినా కూడా వాళ్ళందరూ చెప్పేదేంటి అనంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, ఇంకా మెడిటేషన్ చేయడం అన్నది చాలా శక్తివైనటువంటి పని అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి చర్యను మీరందరూ కూడా ఒకసారి చేసి మంచి ఫలితాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. సో దీనికోసం అని చెప్పి మీకు నేను ఈశా క్రియ అంటే ఏమిటో చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఈశా క్రియ అంటే ఏంటంటే, ముందుగా మనమంతా కూడా వెన్నెముకను తగినంత నిటారుగా ఉంచుతూ కాళ్ళను మడుచుకుని బాసిపీట వేసుకుని కూర్చోండి. అవసరమైతే వీపుకు సపోర్ట్ తీసుకోండి, కానీ తలకు మాత్రం తీసుకోకూడదు. ముఖం తూర్పు ముఖంగా ఉండి కూర్చునేలాగా ఈ క్రియను ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి. చేతులను తొడలపై ఉంచి అరచేతులను పై వైపుకు తెరిచి ఉంచండి. మీ ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కళ్ళు మూసుకుని మీ కనుబొమ్మల మధ్య తేలికపాటి ధ్యాసను, ఫోకస్ను ఉంచండి. ఈ ధ్యానం 3 దశలలో జరుగుతుంది. మొదటి దశ, మెల్లిగా నిదానంగా శ్వాస తీసుకొని వదలండి. మెల్లిగా నిదానంగా శ్వాస తీసుకొని వదలండి. శ్వాస లోపలికి తీసుకున్న ప్రతిసారి మనసులో నేను శరీరాన్ని కాదు అని అనుకోండి. ఆ ఆలోచన ఉన్నంతసేపు శ్వాసను లోపలికి తీసుకోవాలి. శ్వాసను బయటకు వదిలిన ప్రతిసారి నేను మనస్సును కూడా కాదు అని అనుకోండి. ఆ ఆలోచన ఉన్నంతసేపు శ్వాసను బయటకు వదలాలి. ఇలా 7 నుంచి 11 నిమిషాల పాటు చేయండి. నేను శరీరాన్ని కాదు అంటూ శ్వాసను తీసుకోవాలి. నేను మనస్సును కూడా కాదు అంటూ శ్వాసను బయటకు వదలాలి. ఇంకా రెండవ దశ, పెద్దగా నోరు తెరిచి ఆ శబ్దాన్ని 7 సార్లు పలకండి. పలికిన ప్రతిసారి శ్వాసను పూర్తిగా బయటకు వదలండి. ఇందులో మీరు గమనించవలసిన విషయం, ఈ శబ్దం సరిగ్గా నాభి కింద నుంచి రావాలి. మరీ పెద్దగా పలకనవసరం లేదు, కానీ దాని వైబ్రేషన్ మీకు తెలిసేంత పెద్దగా పలికితే సరిపోతుంది. ఇప్పుడు మూడవ దశ, ముఖం కొద్దిగా పైకెత్తి 5 నుంచి 6 నిమిషాల పాటు కూర్చోండి. మీ కనుబొమ్మల మధ్య తేలికపాటి ధ్యాసను నిలపండి. 2 కనుబొమ్మల మధ్యలో మీ ధ్యాసను నిలపాలి. ఈ మొత్తం ప్రాక్టీస్కు 12 నుంచి 18 నిమిషాల సమయం పడుతుంది. కావాలనుకుంటే ఎక్కువసేపు కూడా కూర్చోవచ్చు. ఈశా క్రియ చేసేటప్పుడు మీరు గమనించవలసిన విషయాలు, ఈశా క్రియకు కూర్చున్నప్పుడు శరీరము, మనస్సులో జరుగుతున్న వాటిపై ధ్యాస పెట్టకండి. మీ శరీరంలో, మనస్సులో ఏది జరుగుతున్నా పట్టించుకోకండి. ఊరికే అలా కూర్చోండి, అంతే. క్రియ మధ్యలో బ్రేక్ తీసుకోకండి. క్రియ మనలోని శక్తిని పునర్వ్యవస్థీకరిస్తుంది. బ్రేక్ తీసుకుంటే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది.
ఈశా క్రియ చేయడానికి నియమాలు. క్రియ చేసిన ప్రతిసారి కనీసం 12 నిమిషాల పాటు చేయాలి. 48 రోజులు పాటు ఈ ఈశా క్రియను చేయొచ్చు. ఇంకా రోజుకు 2 సార్లు చేయాలి 48 రోజుల పాటు. లేదనుకుంటే 90 రోజుల పాటు రోజుకు ఒకసారి చేయాలి. ఈ క్రియను ఎవరైనా ప్రాక్టీస్ చేసి ప్రయోజనాలను పొందొచ్చు. ఎటువంటి మార్పులు చేయకుండా సూచనలను తూచా తప్పకుండా పాటించండి. ఇది చాలా సులువైన ప్రక్రియ, కానీ చాలా శక్తివంతమైనది. ఈశా క్రియను రోజు సాధన చేయటం వలన ఆరోగ్యము, చైతన్యము, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. కనుక ప్రతిరోజు సాధన చేయండి, శక్తివంతులుగా నిలవండి. ఆధునిక జీవితంలోని ఒత్తిడులను తట్టుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన ఉపకరణ. అంతేకాకుండా ఇది ఒక వ్యక్తి తన పూర్తి సామర్థ్యం మేరకు జీవితాన్ని అనుభవం పొందేలాగా చేస్తుంది. ఒత్తిడుల నుంచి మిమ్మల్ని తట్టుకోవడానికి శక్తివంతంగా తయారు చేస్తుంది. కనుక చేసి మీరందరూ ప్రయోజనాలను పొందాలని కోరుకుంటున్నాను. నేను మీ పావని సైనింగ్.